హాయ్ హలో. పార్లమెంటు ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి మన తెలంగాణ రాష్ట్రానికి 17 ఎంపీ సీట్ల గురించి, తర్వాత ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ సలీం పాషా సార్ ఆయన స్టూడెంట్ యూనియన్ లీడర్ కాబట్టి అసలు ఈ లీడర్ల గురించి, ఈ తెలంగాణ ప్రజల గురించి ఈ లీడర్లు ఏం చేస్తున్నారు, అసలు మంచి చేస్తారా, దేవుడి దయ వల్ల మనుషులకు, తర్వాత వీళ్ళు పోటీ పడి దురుసుగా రాజకీయాన్ని చేస్తున్నారు కానీ అసలు తెలంగాణ ప్రజలకు ఇది మేలు జరుగుతుందా లేదా, ఒకటి. రెండోది ఏంది, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేక స్టూడెంట్లు పాపం విలవిలలాడుతున్నారు. వాళ్ళకన్నా ఈసారైనా కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఇది మంచి చేస్తారా లేదా ఒకసారి సలీం పాషాను మనం అడిగి తెలుసుకుందాం. సార్, యూనివర్సిటీలో ఇంతమంది తల్లిదండ్రి కష్టపడి ఇక్కడికి స్టూడెంట్స్ని పంపించారు కాబట్టి బ్రహ్మాండంగా చదువుకొని ఉన్నారు. అసలు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసింది, నోటిఫికేషన్లు ఇవ్వలేదంటున్నారు. అసలు ఇచ్చారా ఇవ్వలేదా, పార్టీ మోసం చేస్తుందా చేసిందా? తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాల గురించి. తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనము వస్తాయని ఇక్కడున్న ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు కానీ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున కొట్లాడారు. తెలంగాణ వచ్చింది. అయితే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు మొదట పరిపాలన అడుగులు మాత్రం ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ఉండే, కానీ అధికారము కుటుంబం చేతిలోకి అధికారం వచ్చిన తర్వాత, కుటుంబ అధికారం మొదలుపెట్టిన తర్వాత, కుటుంబ పాలన మొదలుపెట్టిన తర్వాత ఉద్యమ ఆకాంక్షల నుంచి కేసీఆర్ దూరం జరిగిపోయింది. అయితే కొన్ని ఉద్యోగాలు వచ్చినాయి. అనుకున్న స్థాయిలో ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో ఉద్యోగాల కోసము, ఆ స్థాయిలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉద్యోగాలు రాలేదు. మళ్ళీ నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. అనేక మంది నిరుద్యోగులు చనిపోయారు. ఈ సందర్భంలో తెలంగాణ కోసం ఇంత కొట్లాడితే కేసీఆర్ కుటుంబానికి పదవులు దక్కిననే ఉద్దేశంతో మూడవసారి తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు ముఖ్యంగా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు అందరూ ఏకతాటికి మీదకి వచ్చి ఆ ప్రభుత్వాన్ని దించారు. ఈ కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన 4 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన నోటిఫికేషన్ అయినా టీఆర్ఎస్ భర్తీ చేయలేకపోయింది. అంటే నోటిఫికేషన్ వేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసేది. ఆ తర్వాత అది అనేక తప్పుల తడకగా నోటిఫికేషన్లు తొందరపడి ఇవ్వడము, అది కోర్టులకు పోవడము, ఆగిపోవడం, ఇవన్నీ జరిగితే ఆ ఇబ్బందులు అవన్నీ క్లియర్ చేస్తూ ఈ ప్రభుత్వం 4 నెలల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు హామీ ఇచ్చింది, ఇంకా భర్తీ కావాల్సి ఉంది. ఈ భర్తీ అవుతున్న క్రమంలో ఏం జరిగిందంటే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికలు రావడం వల్ల ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయినాయి. అయితే మాకైతే నమ్మకం ఉంది, విద్యార్థులుగా నిరుద్యోగులుగా కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తే నమ్మకం అయితే మాకుంది.